హాయ్ అండి, నేను డాక్టర్ కాగిత కృష్ణచంద్. నేను సెంటినీ హాస్పిటల్స్లో సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం ఎలా తెలుసుకోవచ్చు? హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 90% ఆఫ్ ది టైమ్స్ మనకి సింటమ్స్ ఉంటాయి. సో దానిలో ముఖ్యంగా మెయిన్ సింటమ్ వచ్చేసరికి చెస్ట్ పెయిన్. సడన్ గా బాగా ఛాతిలో విపరీతమైన నొప్పి రావడం, సో లేకపోతే దవడ లాగడం, లేకపోతే వీపీ మధ్య భాగంలో నొప్పి రావడం, లేకపోతే ఎడం చేయి లాగడం వంటి మనం చూస్తూ ఉంటాము. సో కాబట్టి అందరికీ చెస్ట్ పెయిన్ ఉండటం అనేది కొంతమందికి జరగదు. కొంతమందికి సడన్ గా ఆయాసం రావడం. సో మనం 1 కిలోమీటర్ నడిచాము, రెగ్యులర్ గా వాకింగ్ చేస్తున్నాము అన్నప్పుడు కొంతమంది 200 మీటర్స్ లేదా 1/2 కిలోమీటర్ నడిచేసరికి సడన్ గా ఆయాసం రావడం, లేకపోతే దడగా వచ్చేయడం, లేకపోతే హార్ట్ రేట్ బాగా ఫాస్ట్ గా వెళ్ళిపోవడం, లేకపోతే స్లో అయిపోవడం అని అనిపించినప్పుడు వెంటనే మనం ఈసీజీ లేదా 2D ఎకోకార్డియోగ్రామ్ చూసినప్పుడు వెంటనే మనకి అది హార్ట్ అటాక్ సంకేతమా కాదా అనేది మనకి అర్థం అవుతుంది. దాంతో పాటు సడన్ గా కొంతమంది కొలాప్స్ అవడం, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం లాంటిది జరిగినప్పుడు ఇది హార్ట్ అటాక్ సంకేతాలు కావచ్చు.